ఏడ్చిన సేద్యం ఇల్లాలు ఏడ్చిన ఇల్లు ముందుకు పోవంటారు. అంతేకాదు గాజుల చెయ్యి గలగలమంటేనే ఇల్లు కళకళలాడుతుందంటారు. గట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తెరపెట్టేలా మహిళా సాధికారత కొనసాగితేనే ఇల్లాల మోములో చిరునవ్వులు విరబూస్తాయి. నిజమైన మేలు నిజంగా తలుపు తడితేనే గాజుల చెయ్యి గలగలమంటుంది. అప్పుడే విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత కళగా మాత్రమే మిగిలిపోదని రుజువవుతుంది. మన రాష్ట్రంలో విమెన్ ఎంపవర్మెంట్ విషయంలో అసలు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో నిజాల సాక్షిగా నేటి ఇండెప్త్ లో ఇప్పుడు చూద్దాం. కళలు ఫలించాయి, కష్టాలు వెనుతిరిగాయి, మహిళలు మహారాణులవుతున్నారు. మహిళా సాధికారత నిజంగానే నిజమైంది. పలు పథకాల ఆలంబన వనితల జీవితాల్లో సరికొత్త చరిత్రను రాస్తోంది. మనిషి కోసం మనిషి పడే తపన ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేస్తోంది. ఆర్థిక ఆలంబన మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. సహాయం చేయాలనే ఆకాంక్షకు అద్భుతమైన తోడ్పాటు తోడవడంతో మహిళల విజయగాథలు 10 మందికి ఆదర్శమవుతున్నాయి. 1,20,00,000 మంది మహిళల కలలు సాకారమవుతున్నాయి. మహిళా సాధికారత లక్షలాది కుటుంబాల్లో సంతోషాల హరివిల్లు సృష్టిస్తోంది. నిన్న మొన్నటిదాకా అనేక మంది మహిళలకు ఆర్థిక ఆలంబన ఆమడ దూరంలో ఉండేది. కట్టుబాట్లు, ఆచారాలు, అంతకు మించి పురుషాధిక్యత విమెన్ ఎంపవర్మెంట్ ను అడుగడుగునా అడ్డుకున్నాయి. చేతిలో ఎంతో కొంత డబ్బుంటే ఎదుగుతున్న పిల్లల చదువులు చక్కగా సాగుతాయని ఓ గృహిణి అనుకునేది. అది ఒక గృహిణికనే కాదు, రాష్ట్రంలో లక్షలాది మంది మహిళల కోరిక. ఎలాంటి ఇబ్బందులు లేని రుణాలు లభిస్తే ఆ రుణాలతో కంటి ముందు కనిపించే కష్టాలను అధిగమించొచ్చనేది మహిళల్లో నిన్న మొన్నటి దాకా ఉన్న ఆకాంక్ష. ఆ ఆకాంక్షలు, కోరికలు, సహాయం కోసం చూసిన ఎదురుచూపులకు సమాధానం దొరికింది. పావలా వడ్డీ రుణాలు సృష్టించిన సంచలనం నవ చైతన్యానికి శ్రీకారమైంది. అబలను ఆర్థికంగా సబలను చేసింది. డ్వాక్రా మహిళలు పావలా వడ్డీ రుణాలను ఉపయోగించుకుంటున్న తీరు దేశం మొత్తానికే ఆదర్శనీయమవుతోంది. రాష్ట్రం మహిళా సాధికార దిశగా ముందుకు దూసుకుపోతోంది. రాజీవ్ గాంధీ ఏర్పాటు చేసిన డ్వాక్రా అసలు ఉద్దేశం ఇప్పుడు నెరవేరింది. స్వయం ఉపాధి కార్యక్రమాలను చేపడుతూ మహిళలు తాము సబలీమని నిరూపించుకుంటున్నారు. నిశ్శబ్దంగా కన్నీరు కార్చిన సంఘటనలు చరిత్రలో కలిశాయి. చేయి చేయి కలిసింది. పావలా వడ్డీ రుణాల సక్సెస్ క్రమక్రమంగా విస్తరిస్తోంది. వర్తమానంలోనే కాదు, భవిష్యత్తు పట్ల కూడా ఓ నమ్మకాన్ని కలిగిస్తున్నాయి పావలా వడ్డీ రుణాలు. నేడు ఆత్మవిశ్వాసం అతివల ప్రతి అడుగులోనూ స్పష్టంగా ప్రతిఫలిస్తోంది. 2 సంవత్సరాల నుండి ఇలా గ్రామ సంఘంలో లక్ష్మీ మహిళ మాది గ్రూపు ఇలా పొదుపు తీసుకుంటున్నాం, కట్టుకుంటున్నాం, అప్పులు తీసుకుంటున్నాం. అంటే 1,00,000 రూపాయలు తీసుకున్నాం ఫస్ట్, మళ్ళీ కట్టేసినాము, మళ్ళీ తీసుకుంటున్నాం చారాన వడ్డీలాగా. ఇక పొదుపు 50 వేసుకుంటున్నాము, మళ్ళీ జమ అదే పొదుపు వేసుకుంటున్నాం అనుకో, మళ్ళీ అప్పు కూడా కట్టుకుంటున్నాం. షాపు అదే చారాన వడ్డీలాగా తీసుకొని షాపు పెట్టుకుంటున్నాం. మంచిగా నడుస్తుంది. అంటే చారాన వడ్డీ మాకు ఇస్తుండ్రు కదా మేడం, మేము రూపాయలాగా వేసుకున్నాం. చారాన వడ్డీ అంటే మళ్ళీ అన్నీ జమ చేసి మళ్ళీ మాకు మేము అందరం పంచుకుంటాం అన్నమాట. అట్లా షాప్కు పెట్టుకుంటున్నాం. గతంలో డ్వాక్రా గ్రూపులకు రుణాలు ఇచ్చారు. అయితే వడ్డీ 12% వసూలు చేశారు. అదీగాక ఇచ్చిన రుణం చాలా చాలా తక్కువ. 5 ఏళ్లలో 1,666 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చారు. అది అందని సహాయం. కొందరికే తప్ప అందరికీ అందని రుణం అది. కానీ గత 4.5 ఏళ్లలో మహిళలకు అందిన రుణాల విలువ అక్షరాల 16,535 కోట్ల రూపాయలు. గతంలో ఒక్కో మహిళకు రుణ సహాయం 100లో ఉంటే ఇప్పుడది వేలల్లో ఉంటుంది. అంతేకాదు, దాదాపుగా ఆర్థిక సహాయం అవసరమయ్యే ప్రతి మహిళ పావలా వడ్డీ రుణాలు పొందుతోంది. డ్వాక్రా మహిళలు మేము మరి గత 10 సంవత్సరాల నుంచి మేము డ్వాక్రా గ్రూపులు నడుపుకుంటున్నామండి. మరి గతంలో మాకు లోన్ అయితే మరి 1000, 2,000 ఇచ్చేవారండి. మరి అవి అలాగే మరి కట్టాలో మానాలో వాడుకోవడానికి కూడా కుటుంబ ఖర్చులు కానీ ఏట్లకి సరిపోయి కాదండి. మరి 30 రూపాయలు పొదుపు చేసుకోవడం, కొన్ని సంవత్సరాలు అయితే తెచ్చుకోవడం అలా రమ చేసుకున్నాం. కానీ అసలు ఎక్కువ లోన్ అంటూ ఇచ్చేవారు కాదండి. మరి టీఎఫ్ఐ లోన్లని
50,000 మనిషికి వచ్చే వాళ్ళ అవసరాలను బట్టి, అంటే కుటుంబ ఖర్చులు పాత ఏమైనా రుణాలు ఉంటే తీర్చుకుని జీవన ఉపాధి కొరకు ఏంటంటే ఉపాధి అంటే పెరగడానికి, అంటే ఏదైనా ఉపయోగం చేసుకుని కొట్టో ఏదో కిరాణా ఏదో పెట్టుకుని గేదెలో కొనుక్కుని అవి ఏంటంటే మన కుటుంబాన్ని నడుపుకుంటూ ఆ అప్పు తీర్చడానికి చాలా మేలు చేసి, అంటే మనిషికి వచ్చి ఇన్నాళ్ళు ఒక గ్రూపుకి 50,000 ఇవ్వడానికి 20 మందికి 10 మందికి 50,000 ఇవ్వడానికి అల్లుపోయి బ్యాంక్ మేనేజర్లు గ్రూప్కి 5 లక్షలు ఇస్తున్నారండి. అవి మా చేతులతోనే టీఎఫ్ఐ లోన్లు చేసి మా గ్రూపులు తెచ్చుకుంటూ చాలా ఉపాధి కల్పించుకుంటూ మరి ఇప్పుడు మా కుటుంబాలు అయితే చాలా బాగున్నాయండి. ఎందుకంటే ఈ లోన్లు బట్టి వాడుకోవడానికి అవసరాలన్నీ తీరడానికి బాగున్నాయండి. రుణాలు తీసుకుంటున్న మహిళలు ఆ రుణాలను స్వయం ఉపాధి కోసం వాడుతున్నారు. దాంతో చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయి. రుణభారం తగ్గుతోంది. మహిళలు చేస్తున్న వ్యాపారాలు, చేపడుతున్న పనులు 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతున్నాయి. డబ్బు రొటేషన్ కు ఏ ఇబ్బంది లేకుండా పోతోంది. ప్రచారం ఎక్కువై అమలులో చిత్తశుద్ధి లేకపోతే ఎంత గొప్ప పథకమైనా మూలన పడుతుంది. గతంలో రుణాలు తీసుకున్న డ్వాక్రా మహిళల గాథలే ఇందుకు నిదర్శనం. పేరు గొప్ప ఊరు దిబ్బ పథకాలు కన్ఫ్యూజన్ సృష్టిస్తాయి. నిజంగా సహాయం చేయాలనే ఆకాంక్ష లేకపోవడం వల్ల గతంలో డ్వాక్రా మహిళలు ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. గతంలో రుణాలు ఇచ్చేటప్పుడు వాటిని డైరెక్ట్ గా ఇవ్వలేదు. డిమాండ్ లేని పనులు నేర్పారు. ఆ పనులకు సంబంధించిన యంత్రాలను అంటగట్టారు. అవి ఇప్పటికీ నిరుపయోగంగా పడి ఉన్నాయి. అడిగితే సమాధానం చెప్పేవారు లేక, తీసుకున్న రుణాలు కట్టలేక, తయారైన వస్తువులను కొనేవారు లేక, సొంత మార్కెటింగ్ చేసుకోలేక మహిళలు అనుభవించిన వ్యధలు అనేకం. నాడు రుణాలు మహిళల పాలిట భారాలయ్యాయి. స్వయం సహాయక గ్రూపుల ద్వారా రుణాలు తీసుకోవాలంటేనే భయం. ఆ భయాలన్నీ పావలా వడ్డీ పథకం అమలుతో పటాపంచలయ్యాయి. మాది వరంగల్ జిల్లా. మాది ఒక మారుమూల గ్రామంలో. మేము 10-15 సంవత్సరాల క్రితమే డాక్రా గ్రూప్లో మేము మహిళలందరం కలిసి ఒక డాక్రా గ్రూప్ అయినాము. అవి బ్యాంకులో పోతే రుణాలు ఇచ్చిండ్రు. మేము కట్టుదామనేసరికి ఎంత కట్టినా పెరుక్కుంటూ పోతున్నాం. ఎప్పటికి అయిపోతాయో ఎప్పటికీ కట్టడం బంద్ చేస్తామో తెలియని పరిస్థితి మాది. అయ్యో ఇచ్చి బ్యాంకులలో డబ్బులు కట్టలేము, ఎన్ని కట్టినా ఇంకా వాళ్ళు అప్పే ఉంటానని చెప్పేసి డాక్రా గ్రూప్ అనుకున్నాము. పావలా వడ్డీకే రుణాలు ఇస్తానని చెప్పేసి మాకు ఇచ్చిండు. 4 సార్లు రుణాలు తీసుకున్నాము. తీసుకొని సంవత్సరం కట్టుకుంటూ పోతున్నాం. మాకు పావలా వడ్డీ కాబట్టి కట్టడం ఈజీగా ఉంది. నేనైతే ఆ డబ్బులు ఆ రుణాలు వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణాలు వచ్చిన తర్వాత నేను పాడిన గేదెలు కొనుక్కొని ప్రతిరోజు పాల వ్యాపారం లాగా చేసుకుంటూ ప్రతి నెల ఈజీగా డబ్బులు కట్టుకోగలుగుతాను. నేను నా పిల్లలు చాలా ఎట్లా బేరం వచ్చి ఇబ్బంది పెడతారు, బ్యాంకులో కట్టాలని టెన్షన్ అనేది లేకుండా పోయింది నాకు. పావలా వడ్డీ రుణాలు ఇవ్వడము, మేము ఎంత తొందరగా కట్టేస్తే మాకు మళ్ళీ కొత్త రుణాలు ఇస్తారు, మాకు పావలా వడ్డీ పడుతుంది, మాకు మంచిగా కట్టుకోవాలి అనేది నాలో కలిగింది. స్టార్టింగ్ లో 2 గేదెలతో స్టార్ట్ చేసుకున్న పాల వ్యాపారం ఇప్పటికీ 4-5 సంవత్సరాలలో మేము కనీసం 5-6 గేదెలు కొనుక్కునే పరిస్థితికి ఎదిగినాము. ఈనాడు చాలా మా కుటుంబాన్ని మేమంతా చాలా సంతోషంగా గడుపుతున్నాం. ఇందిరా క్రాంతి పథంపై మహిళల్లో ఆసక్తి పెరిగింది. ఈ పథకంలో చేరే వారి సంఖ్య డే బై డే పెరగడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 9 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల్లో 120 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. వీరందరికీ ఏదో రకంగా లబ్ధి చేకూరుతోంది. దాంతో ప్రతి మహిళ ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తోంది. తన చిన్నారుల భవిష్యత్తును తలుచుకుని గర్విస్తోంది. మేము బ్యాంక్ గ్రూప్లో డబ్బు తీసుకున్నామండి. చిన్న ఓటరు పెట్టుకున్నాము. మళ్ళీ ఈ అప్పు తీరిపోయినాక మళ్ళీ అప్పు తీసుకోవాలనుకుంటున్నాం. పెద్దగా పెట్టుకుంటాం. ఇదే హోటల్ పెద్దగా చేసుకుంటాం. అడ్డంకులు ఎదుర్కొంటూ అవకాశాలు అందిపుచ్చుకుంటోంది నేటి మహిళ. ఆ వివరాలు తెలుసుకునే ముందు ఇప్పుడు చిన్న పాస్. స్టేట్ ఇంటూ సాక్షి టీవీ. Welcome to In Depth.
ఏడ్చిన సేద్యం, ఇల్లాలు ఏడ్చిన ఇల్లు ముందుకు పోవంటారు. అంతేకాదు గాజుల చెయ్యి గలగలమంటేనే ఇల్లు కళకళలాడుతుందంటారు. గట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టేలా మహిళా సాధికారత కొనసాగితేనే ఇల్లాలు మోములో చిరునవ్వులు విరబూస్తాయి. నిజమైన మేలు నిజంగా తలుపు తడితేనే గాజుల చెయ్యి గలగలమంటుంది. అప్పుడే విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత కళగా మాత్రమే మిగిలిపోదని రుజువవుతుంది. మన రాష్ట్రంలో విమెన్ ఎంపవర్మెంట్ విషయంలో అసలు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో నిజాల సాక్షిగా నేటి ఇండెప్త్ లో ఇప్పుడు చూద్దాం. కళలు ఫలించాయి, కష్టాలు వెనుతిరిగాయి. మహిళలు మహారాణులవుతున్నారు. మహిళా సాధికారత నిజంగానే నిజమైంది. పలు పథకాల ఆలంబన వనితల జీవితాల్లో సరికొత్త చరిత్రను రాస్తోంది. మనిషి కోసం మనిషి పడే తపన ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేస్తోంది. ఆర్థిక ఆలంబన మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. సహాయం చేయాలనే ఆకాంక్షకు అద్భుతమైన తోడ్పాటు తోడవడంతో మహిళల విజయగాథలు 10 మందికి ఆదర్శమవుతున్నాయి. 1,20,00,000 మంది మహిళల కలలు సాకారమవుతున్నాయి. మహిళా సాధికారత లక్షలాది కుటుంబాల్లో సంతోషాల హరివిల్లు సృష్టిస్తోంది. నిన్న మొన్నటి దాకా అనేక మంది మహిళలకు ఆర్థిక ఆలంబన ఆమడ దూరంలో ఉండేది. కట్టుబాట్లు, ఆచారాలు అంతకు మించి పురుషాధిక్యత విమెన్ ఎంపవర్మెంట్ ను అడుగడుగునా అడ్డుకున్నాయి. చేతిలో ఎంతో కొంత డబ్బుంటే ఎదుగుతున్న పిల్లల చదువులు చక్కగా సాగుతాయని ఓ గృహిణి అనుకునేది. అది ఒక గృహిణికనే కాదు, రాష్ట్రంలో లక్షలాది మంది మహిళల కోరిక. ఎలాంటి ఇబ్బందులు లేని రుణాలు లభిస్తే ఆ రుణాలతో కంటి ముందు కనిపించే కష్టాలను అధిగమించొచ్చనేది మహిళల్లో నిన్న మొన్నటి దాకా ఉన్న ఆకాంక్ష. ఆ ఆకాంక్షలు, కోరికలు, సహాయం కోసం చూసిన ఎదురుచూపులకు సమాధానం దొరికింది. పావలా వడ్డీ రుణాలు సృష్టించిన సంచలనం నవ చైతన్యానికి శ్రీకారమైంది. అబలను ఆర్థికంగా సబలను చేసింది. డ్వాక్రా మహిళలు పావలా వడ్డీ రుణాలను ఉపయోగించుకుంటున్న తీరు దేశం మొత్తానికే ఆదర్శనీయమవుతోంది. రాష్ట్రం మహిళా సాధికార దిశగా ముందుకు దూసుకుపోతోంది. రాజీవ్ గాంధీ ఏర్పాటు చేసిన డ్వాక్రా అసలు ఉద్దేశం ఇప్పుడు నెరవేరింది. స్వయం ఉపాధి కార్యక్రమాలను చేపడుతూ మహిళలు తాము సబలంగా నిరూపించుకుంటున్నారు. నిశ్శబ్దంగా కన్నీరు కార్చిన సంఘటనలు చరిత్రలో కలిశాయి. చెయ్యి చెయ్యి కలిసింది. పావలా వడ్డీ రుణాల సక్సెస్ క్రమక్రమంగా విస్తరిస్తోంది. వర్తమానంలోనే కాదు, భవిష్యత్తు పట్ల కూడా ఓ నమ్మకాన్ని కలిగిస్తున్నాయి పావలా వడ్డీ రుణాలు. నేడు ఆత్మవిశ్వాసం అతివల ప్రతి అడుగులోనూ స్పష్టంగా ప్రతిఫలిస్తోంది. 2 సంవత్సరాల నుండి ఇలా గ్రామ సంఘంలో లక్ష్మీ మహిళ మాది గ్రూపు ఇలా పొదుపు తీసుకుంటున్నాం, కట్టుకుంటున్నాం, అప్పులు తీసుకుంటున్నాం. అంటే 1,00,000 రూపాయలు తీసుకున్నాం ఫస్ట్, మళ్ళీ కట్టేసినాము, మళ్ళీ తీసుకుంటున్నాం చారాన వడ్డీలాగా. ఇక పొదుపు 50 వేసుకుంటున్నాము, మళ్ళీ జమ పొదుపు వేసుకుంటున్నాం అనుకో, మళ్ళీ అప్పు కూడా కట్టుకుంటున్నాం. మంచిగా నడుస్తుంది. అంటే చారాన వడ్డీ మాకు ఇస్తుండ్రు కదా మేడం, మేము రూపాయిలాగా వేసుకున్నాం. చారాన వడ్డీ అంటే మళ్ళీ అన్ని జమ చేసి మళ్ళీ మాకు మేము అందరం పంచుకుంటాం అన్నమాట. అట్లా షాప్కు పెట్టుకుంటున్నాం. గతంలో డ్వాక్రా గ్రూపులకు రుణాలు ఇచ్చారు. అయితే వడ్డీ 12% వసూలు చేశారు. అదీగాక ఇచ్చిన రుణం చాలా చాలా తక్కువ. 5 ఏళ్లలో 1,666 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చారు. అది అందని సహాయం. కొందరికే తప్ప అందరికీ అందని రుణం అది. కానీ గత 4.5 ఏళ్లలో మహిళలకు అందిన రుణాల విలువ అక్షరాల 16,535 కోట్ల రూపాయలు. గతంలో ఒక్కో మహిళకు రుణ సహాయం 100లో ఉంటే ఇప్పుడది వేలల్లో ఉంటోంది. అంతేకాదు, దాదాపుగా ఆర్థిక సహాయం అవసరమయ్యే ప్రతి మహిళ పావలా వడ్డీ రుణాలు పొందుతోంది. డ్వాక్రా మహిళలు మేము మరి గత 10 సంవత్సరాల నుంచి మేము డ్వాక్రా గ్రూపులు నడుపుకుంటున్నామండి. మరి గతంలో మాకు లోన్ అయితే మరి 1,000-2,000 ఇచ్చేవారండి. మరి అవి అలాగే మరి కట్టాలో మానాలో వాడుకోవడానికి కూడా కుటుంబ ఖర్చులు కానీ ఏట్లకి సరిపోయి కాదండి. మరి 30 రూపాయలు పొదుపు చేసుకోవడం, కొన్ని సంవత్సరాలు అయితే తెచ్చుకోవడం అలా రన్ చేసుకున్నాం. కానీ అసలు ఎక్కువ లోన్ అంటూ ఇచ్చేవారు కాదండి. మరి TFI లోన్లని 50,000 మనిషికి వచ్చే వాళ్ళ అవసరాలను బట్టి అంటే కుటుంబ ఖర్చులు
పాత ఏమైనా రుణాలు ఉంటే తీర్చుకుని జీవన ఉపాధి కొరకు ఏంటంటే ఉపాధి అంటే పెరగడానికంటే ఏదైనా ఉపయోగం చేసుకుని కొట్టో ఏదో కిరాణా ఏదో పెట్టుకుని గేదెలో కొనుక్కుని అవి ఏంటంటే మన కుటుంబాన్ని నడుపుకుంటూ ఆ అప్పు తీర్చడానికి చాలా మేలు చేసి అంటే మనిషికి వచ్చి ఇన్నాళ్ళు ఒక గ్రూప్కి 50,000 ఇవ్వడానికి 20 మందికి 10 మందికి 50,000 ఇవ్వడానికి అడ్డుపోయి బ్యాంక్ మేనేజర్లు గ్రూప్కి 5 లక్షలు ఇస్తున్నారండి. అవి మా చేతులతోనే టీఎఫ్ఎల్ లోన్లు చేసి మా గ్రూపులు తెచ్చుకుంటూ చాలా ఉపాధి కల్పించుకుంటూ మరి ఇప్పుడు మా కుటుంబాలు అయితే చాలా బాగున్నాయండి. ఎందుకంటే ఈ లోన్లు బట్టి వాడుకోవడానికి అవసరాలన్నీ తీరడానికి బాగున్నాయండి. రుణాలు తీసుకుంటున్న మహిళలు ఆ రుణాల్ని స్వయం ఉపాధి కోసం వాడుతున్నారు. దాంతో చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయి. రుణభారం తగ్గుతోంది. మహిళలు చేస్తున్న వ్యాపారాలు చేపడుతున్న పనులు 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతున్నాయి. డబ్బు రొటేషన్ కు ఏ ఇబ్బంది లేకుండా పోతోంది. ప్రచారం ఎక్కువై అమలులో చిత్తశుద్ధి లేకపోతే ఎంత గొప్ప పథకమైనా మూలన పడుతుంది. గతంలో రుణాలు తీసుకున్న డ్వాక్రా మహిళల గాథలే ఇందుకు నిదర్శనం. పేరు గొప్ప ఊరు దిబ్బ పథకాలు కన్ఫ్యూజన్ సృష్టిస్తాయి. నిజంగా సహాయం చేయాలనే ఆకాంక్ష లేకపోవడం వల్ల గతంలో డ్వాక్రా మహిళలు ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. గతంలో రుణాలు ఇచ్చేటప్పుడు వాటిని డైరెక్ట్ గా ఇవ్వలేదు. డిమాండ్ లేని పనులు నేర్పారు. ఆ పనులకు సంబంధించిన యంత్రాలను అంటగట్టారు. అవి ఇప్పటికీ నిరుపయోగంగా పడి ఉన్నాయి. అడిగితే సమాధానం చెప్పేవారు లేక, తీసుకున్న రుణాలు కట్టలేక, తయారైన వస్తువులను కొనేవారు లేక, సొంత మార్కెటింగ్ చేసుకోలేక మహిళలు అనుభవించిన వ్యధలు అనేకం. నాడు రుణాలు మహిళల పాలిట భారాలయ్యాయి. స్వయం సహాయక గ్రూపుల ద్వారా రుణాలు తీసుకోవాలంటేనే భయం. ఆ భయాలన్నీ పావలా వడ్డీ పథకం అమలుతో పటాపంచలయ్యాయి. మాది వరంగల్ జిల్లా, మాది ఒక మారుమూల గ్రామంలో మేము 10-15 సంవత్సరాల క్రితమే డాక్రా గ్రూప్లో మేము మహిళలందరం కలిసి ఒక డాక్రా గ్రూప్ అయినాము. 5 బ్యాంకులో పోతే రుణాలు ఇచ్చిండ్రు. మేము కట్టదామనేసరికి ఎంత కట్టినా పెరుక్కుంటూ పోతున్నాం. ఎప్పటికి అయిపోతాయో ఎప్పటికీ కట్టడం బంద్ చేస్తామో తెలియని పరిస్థితి మాది. అయ్యో ఇచ్చి బ్యాంకులలో డబ్బులు కట్టలేము, ఎన్ని కట్టినా ఇంకా అలా అప్పే ఉంటాను అని చెప్పేసి డాక్రా గ్రూప్ మానుకుందాం అనుకున్నాము. పావలా వడ్డీకి రుణాలు ఇస్తామని చెప్పేసి మాకు ఇచ్చిండు. 4 సార్లు రుణాలు తీసుకున్నాము. తీసుకొని సంవత్సరం కట్టుకుంటూ పోతున్నాం. మాకు పావలా వడ్డీ కాబట్టి కట్టడం ఈజీగా ఉంది. నేనైతే ఆ డబ్బులు ఆ రుణాలు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణాలు వచ్చిన తర్వాత నేను పాడిన గేదెలు కొనుక్కొని ప్రతిరోజు పాల వ్యాపారం లాగా చేసుకుంటూ ప్రతి నెల ఈజీగా డబ్బులు కట్టుకోగలుగుతాను. నేను నా పిల్లలు చాలా ఎట్లా బేగరం వచ్చి ఇబ్బంది పెడతారు, బ్యాంకులో కట్టాలని టెన్షన్ అనేది లేకుండా పోయింది నాకు. పావలా వడ్డీ రుణాలు ఇవ్వడము. నేను ఎంత తొందరగా కట్టేస్తే నాకు మళ్ళీ కొత్త రుణాలు